కుంభరాశి వారికి జూలై 25 శుక్రవారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి, అలాగే రేపటి రోజున మీ జీవితంలో జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారండి. మీ జీవిత భాగస్వామి వల్ల జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోవడమే కాదు, మీకు రేపు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి, అలాగే రేపటి రోజున శుభ అశుభ పరిణామాలు ఏమిటి, ఏ దేవతారాధన చేయడం వల్ల మీకు అనుకూలము, అలాగే ఆర్థిక పరిస్థితి, కుటుంబ పరిస్థితి, ఇంకా అప్పుల బాధల గురించి, ఇంకా ఎటువంటి పరిహారాలు చేయడం వల్ల మీకు రేపటి రోజున అనుకూలంగా ఉంటుంది, ఏ దేవతారాధన చేస్తే మీకు రేపటి రోజున కలిసి వస్తుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. కుంభరాశి వారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ప్రతి ఒక్కరూ ఇంకొంతమంది కుంభరాశి జాతకులకు ఈ వీడియోని షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం చేయండి. కుంభరాశి రాశి చక్రంలో 11వ స్థానంలో ఉంటుందండి. ఈ రాశికి అధిపతి శనిదేవుడు. కుంభరాశి వారు ఎప్పుడు కూడా తీవ్రమైన ఆలోచన శక్తితో, భిన్న దృక్పథంతో ఉంటారన్నమాట. వీరి మనస్తత్వం వచ్చేసి వినూత్న ఆలోచనలను, సమాజానికి తోడ్పడే ఆత్మీయత, స్వేచ్ఛను ఇష్టపడే స్వభావం ఎప్పుడూ ఉంటుంది. ఇవాళ వాళ్లకు సామాజికంగా గొప్ప గుర్తింపు కూడా వస్తుంది. వీరి లక్షణాల్లో అత్యధికంగా కనిపించేది భవిష్యత్ పట్ల దృష్టి, సాంకేతికత మీద ఆసక్తి. ఈ కుంభరాశి వారికి కలిసి వచ్చే నెంబర్లు వచ్చేసి 4, 8. కలిసి వచ్చే రంగులు నీలం, పసుపు, వెండి రంగు. అలాగే శుభ రోజులలో శుక్రవారం, శనివారం అత్యంత శుభప్రదంగా ఉంటుంది. జూలై 25 ఈ రోజున మీ జీవిత భాగస్వామి వల్ల ఒక పెద్ద ఆర్థిక ఊరట రావచ్చండి. వాళ్లకు వచ్చిన అవకాశం మీరు కూడా ఉపయోగించుకోవచ్చు అన్నమాట. శుక్రవారం రోజున మీ జీవిత భాగస్వామితో నిశ్చింతగా గడిపితే గతంలోని మనస్పర్ధలు తొలగిపోతాయి. ప్రేమలో ఉన్నవారికి భావోద్వేగపూరితంగా వ్యవహరించకుండా సహనం పాటించాలి. ఒక చిన్న మాట పెద్ద విరోధాన్ని తేవచ్చు. కుటుంబంలో పెద్దల సలహాతో ఓ సమస్య పరిష్కార దశకు వస్తుందన్నమాట. కొంతకాలంగా మీరు ఎదుర్కొంటున్నటువంటి అప్పుల ఒత్తిడికి జూలై 25 నుంచి ఉపశమనం దొరకవచ్చు. సుదీర్ఘకాలిక పెట్టుబడులకు ఇది అనుకూలమైనటువంటి సమయం కాదనమాట. కొంత సమయం, కొంత జాగ్రత్త అవసరం. అప్పులు తీర్చుకోవడానికి మిత్రుల సహాయం మెల్లగా కనిపించనుంది. ధనం వచ్చేది తక్కువైనా నిలుపుకునే తత్వం మీ దగ్గర బలంగా ఉంటుందన్నమాట. శుక్రవారం రోజు ప్రత్యేక పూజలు చేయవలసినటువంటి దానాలు వచ్చేసి, శుక్రవారం రోజు పూజలండి, మహాలక్ష్మీదేవికి శుద్ధమైన తెలుపు పుష్పాలతో పూజ చేయండి. అలాగే రేపటి రోజున చేయవలసినటువంటి దానాలు తెల్ల వస్త్రాలను, అలాగే కందిపప్పు, పసుపు, గోధుమల అట్ట మీరు తప్పకుండా దానం చేయాల్సినటువంటి వస్తువులు అన్నమాట. అలాగే పరిహారంగా చదవవలసినటువంటి మంత్రం వచ్చేసి ఓం శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మీ నమః. ఈ మంత్రాన్ని మీరు తప్పకుండా జపిస్తే మీకు తప్పకుండా అప్పుల బాధల నుంచి విముక్తి అయితే లభిస్తుందండి. ఇంకా ఉద్యోగస్తులకు వచ్చేసి ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు వచ్చే అవకాశం ఉంటుంది. కొత్త బాధ్యతలు అధికమవుతాయండి, కానీ అవి మీ ప్రతిభను చాటే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలపై సంతకం చేసే ముందు జాగ్రత్తగా పరిశీలించండి. మిత్రులతో చేసే వ్యాపారాలలో చిన్న ఇబ్బందులు తలెత్తొచ్చండి. ధైర్యంగా ఎదుర్కొనేటువంటి విజయమే అవుతుందన్నమాట. ఇంకా రియల్ ఎస్టేట్ వారికి పెట్టుబడులు, అలాగే స్థిరాస్తి విషయంలో జూలై 25న ఒక చిన్న వివాదాలు వచ్చే సూచనలు అయితే ఉన్నాయి. కొనుగోలు విషయంలో భూమి పత్రాలు పూర్తిగా పరిశీలించినప్పుడు మాత్రమే ముందుకు వెళ్ళాలన్నమాట. వాస్తు నిబంధనలు పాటించడం వల్ల శుభ ఫలితాలు లభించగలవు. ప్రయాణ సూచనలు వచ్చేసి, ఈరోజు ప్రయాణాలు అనివార్యమైతే వాయు దిశలు అనుకూలం కాదు. జాగ్రత్తగా ప్లాన్ చేయాలి. ప్రయాణానికి ముందు సరసమైన పూజ చేసి వెళ్ళడం మంచిది. అంటే వినాయక పూజ చేయడం వల్ల చాలా శుభప్రదం. ముఖ్యమైన పత్రాలు, ఎలక్ట్రానిక్ జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక చిన్న అపశృతి ఉండే సూచన కూడా ఉంది. అలాగే ఒక ప్రత్యేక సూచన వచ్చేసి, రేపటి రోజున మీ జీవిత భాగస్వామి వల్ల ఆశ్చర్యకర పరిణామం చోటు చేసుకుంటుంది. రేపటి రోజున మీ జీవిత భాగస్వామి తీసుకునే నిర్ణయం మీ జీవితంలో ఒక కొత్త మార్గం తీసుకురాగలదండి. ఒక అవకాశాన్ని మిమ్మల్ని కలపడం ద్వారా మీరు కొత్త ఆర్థిక స్థాయికి చేరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సహనం మరియు సమన్వయం ఉంచిన వారికి అదృష్టం చుట్టూ తిరుగుతుంది. ఈరోజు మీరు శని గ్రహుడు మరియు లక్ష్మీదేవిని ఆరాధించాలి. శని దేవుడికి ఆర్జ్యం కోసం నీలం రంగు పుష్పాలతో పూజ చేయండి. శని గ్రహ శాంతి కోసం శని త్రయోదశి వ్రతం చేయడం ఉత్తమం. ఈ కుంభరాశి వారు సహజంగా ధైర్యవంతులండి. అడ్డంకులు వచ్చినా మనశ్శాంతిని మాత్రం ఎప్పుడూ కోల్పోరు. మీ ఆత్మవిశ్వాసమే రేపటి విజయానికి మెట్టుగా ఉండొచ్చు. భవిష్యత్ పట్ల ఆశను కోల్పోకండి. శని గ్రహం ఆలస్యంగా న్యాయం చేస్తాడు, కానీ నిర్లక్ష్యం మాత్రం అసలు చేయడండి. శనిదేవుడును అందరూ చూసి భయపడుతూ ఉంటారు, కానీ ఆ దేవుడు కూడా ఒక మంచి దేవుడని ఎవరూ గ్రహించరనమాట. అమ్మో శని అనగానే చాలామంది భయపడిపోతూ ఉంటారు, కానీ శనిదేవుడికి కొన్ని ప్రత్యేకమైనటువంటి పూజలు, అలాగే దానాలు చేయడం వల్ల ఇతరులకు శనిదేవుడు శాంతించి మిమ్మల్ని తప్పకుండా అనుగ్రహిస్తాడు. ఇంకా
రేపటి రోజున ప్రత్యేక పూజలు అనేటివి చాలా ఇంపార్టెంట్ అండి. మహాలక్ష్మీదేవి పూజ చేయండి. తెలుపు పూలతో అలాగే ముద్దపప్పుతో మహాలక్ష్మీదేవిని పూజించండి. శనిగ్రహ పూజలు కూడా చేసుకోండి. మంగళవారము లేదా శనివారమే ఎక్కువగా శని పూజకు అనుకూలమైన ఈ శుక్రవారం మీరు శనిగ్రహ నామస్మరణ చేస్తే అద్భుత ఫలితాలని పొందవచ్చు. ఇంకా రేపటి రోజున దుర్గాదేవి పూజలు కూడా చేసుకోవడం చాలా మంచిది. ఉదయాన్నే లేచి అమ్మవారి నవరత్నమాల ధరించండి. అలాగే గోమాత పూజ చేసుకోవడం కూడా మీకు చాలా మంచిదండి. దగ్గరలో ఉన్న గోశాలలో గోవును పూజించి గడ్డి లేదా అరటి పండ్లను అందించండి. ఇది శనిగ్రహ అనుకూలతను పెంచుతుంది. తులసి పూజను చేయడం కూడా చాలా మంచిది. తులసి చెట్టు చుట్టూ 7 ప్రదక్షిణలు చేసి తులసి కోట దగ్గర దీపాన్ని కూడా వెలిగించండి. ఇది మీ కుటుంబ ప్రశాంతతకు మార్గం చూపుతుంది. దానం చేయవలసినటువంటి వస్తువులు అలాగే దానం చేసే వస్తువు వాటి వలన వచ్చే ఫలితం ఈ కుంభరాశి వారికి ప్రత్యేకం. తెల్ల వస్త్రాలను మీరు దానం చేయడం వలన లక్ష్మీ అనుగ్రహం పెరుగుతుందండి. మైదా పిండి లేదా గోధుమలు దానం చేయడం వలన ఆరోగ్యం మెరుగవుతుంది. పాల ఉత్పత్తులు అంటే పాలు పెరుగును దానం చేయడం వల్ల కుటుంబంలో శాంతి స్థిరపడుతుంది. కందిపప్పును దానం చేయడం వల్ల ఆర్థిక సమస్యల నుండి విముక్తి కలుగుతుంది. నీలం రంగు వస్తువును దానం చేయడం వలన శని దోష నివారణ తప్పకుండా ఉంటుంది. ఆర్థిక పరిహారాలు అప్పుల విముక్తి కోసం తప్పకుండా మీరు హనుమాన్ చాలీసా పఠనం రోజు ఉదయం లేదా సాయంత్రం ఒకసారి హనుమాన్ చాలీసాను చదవండి. మానసిక బలాన్ని పెంపొందించి వ్యయాన్ని తగ్గిస్తుంది. వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తూ ఉండండి. చిన్న బిళ్ళల రూపంలో 11 రూపాయలు లక్ష్మీనారాయణులకు సమర్పించండి. ఈ దానం చేసిన తర్వాత ఆ నాణేలను పేదలకు ఇవ్వండి. శనిదేవుడి ఆలయంలో నల్ల ఎండు మెంతులు లేదా నల్ల శనగలు దానం చేయండి. ఇది అప్పుల బాధల నుండి విముక్తి కలిగించే శక్తి కలిగినటువంటి పరమ శుభకార్యం అండి. ఓం శ్రీం క్లీం శనీశ్వరాయ నమః అనేటువంటి మంత్రాన్ని 108 సార్లు జపించండి. మీకు తప్పకుండా శనిదేవుడి నుండి మీకు విముక్తి కలుగుతుంది. ఆరోగ్యపరంగా శుక్రవారం రోజు చేయవలసినటువంటి సూచనలండి. ఈరోజు ఎలాగైనా ఉదయం లేచి కనీసం 20 నిమిషాలు సూర్య నమస్కారాలు చేయండి. ఇది శరీరంలో శక్తి ప్రసరణకు దోహదం చేస్తుందండి. నీలం రంగు వస్త్రాలు శని అనుకూలత కోసం శుభ్రంగా ఉన్న నీలం రంగు వస్త్రాలను ధరించండి. తులసి ఆకులను 3 వేళ్లతో తాకి నీటిలో వేసి తాగడం శరీర శుద్ధికి మానసిక ప్రశాంతతకు దోహదం చేస్తుంది. వెన్న ముద్దతో దీపం వెలిగించడం శరీరంలోని దోషాలను త్రోయగలదని శాస్త్రీయంగా నమ్మకం ఉంది. ఇంకా కుంభరాశి వారికి రేపటి రోజున ఒక అద్భుత సమయం అండి. మీ జీవిత భాగస్వామి ద్వారా ఒక ఊహించని అవకాశం, ఒక గొప్ప మార్పు మీ జీవితాన్ని తాకబోతుంది. మీకు నమ్మకం లేకపోయినా వారితో జరిగిన చిన్న సంభాషణ మీ భవిష్యత్తు మార్గాన్ని మలుపు తిప్పగలదు. ఇది ఆర్థికంగా కావచ్చు లేదా ఎమోషనల్గానే కావచ్చు, కానీ అది మీ మనసును సాంత్వనపరుస్తుంది, ధైర్యాన్ని నింపుతుంది. కాలం చాలా దూకుడుగా మారే అవకాశం ఉంది. అది మీ భాగస్వామి నుంచి వచ్చే ప్రోత్సాహంతోనే జరుగుతుందండి. కనుక వారిని ఈరోజు గౌరవంగా చూసుకోండి. వారితో ఎప్పుడైనా సరే మాట మాట్లాడకండి. ఆ మాటల మధ్య మీ రేపటి ఆశ్చర్యం దాగి ఉంటుంది. ఎక్కువగా ఒకరినొకరు పొంతన లేకుండా మాట్లాడుకుంటూ ఉంటే జీవితం చాలా దుర్బలంగా తయారవుతుంది. కాబట్టి ఒకరినొకరు అర్థం చేసుకొని జీవితంలో ముందుకు సాగుతూ ఉండండి. ఇంకా రేపటి రోజున కుంభరాశి వారికి ఉద్యోగ రంగంలో అనుకూలమైన పరిస్థితులు అయితే ఏర్పడుతున్నాయండి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ప్రశంస లేదా ప్రమోషన్కు సంబంధించినటువంటి సంకేతం మీకు మెల్లిగా లభించబోతుందన్నమాట. పై అధికారుల నుండి మీ పనితనంపై స్పష్టమైన నమ్మకం అనేది కూడా ఏర్పడుతుంది. ఇక ఇంటర్నల్ మీటింగ్ అప్రూవల్ లేదా చిన్న కమ్యూనికేషన్స్ మీ కెరీర్లో కొత్త దారిని తెస్తుందన్నమాట. ఇంకా అప్పుల నుంచి విముక్తి తప్పకుండా లభిస్తుందండి. ఎప్పటి నుంచో కదలని అప్పుల భారం వల్ల మీపై ఒత్తిడి పెరిగిన విషయం నిజమే, కానీ శుక్రవారం రోజు శని అనుగ్రహంతో ఒక అద్భుతమైన పరిణామం జరగబోతుంది. మీకు అప్పు ఇచ్చిన వారు, గడిచిన కాలంలో మీ మాట వినని వారు స్వయంగా వచ్చి మీ డబ్బును తిరిగి ఇవ్వబోతున్నారు. ఇది ఆశ్చర్యాన్ని కలిగించే పరిణామమే అవుతుంది. కొంతకాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఆ రికవరీ ఒక ఫ్రెండ్ అయినా కావచ్చు, ఒక వ్యాపార భాగస్వామి అయినా కావచ్చు, వారు అకస్మాత్తుగా మీ వద్దకు రావచ్చు. మీరు మిమ్మల్ని సంప్రదించి పాత బాకీని మీకు తిరిగి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని చెప్తారనమాట. ఇది శని మరియు లక్ష్మీ అనుగ్రహం కలయికతో జరిగే అనివార్య పరిణామం అని చెప్పుకోవచ్చు. చూశారు కదండి, కుంభరాశి వారికి రేపటి రోజున జరగబోయేటువంటి ముఖ్యమైన పరిణామాలు, కొన్ని ఆశ్చర్యాలు, కొన్ని అవకాశాలు, కొన్ని పరీక్షలు అన్నీ కలిసి మీ జీవితాన్ని కొత్త దిశగా నడిపించబోతున్నాయి. భగవంతుడిపై భరోసా ఉంచండి, విశ్వాసంతో ముందుకు సాగండి. విజయాలు తప్పనిసరిగా వస్తాయి.
ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.